మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము దేవరకొండ బుక్కరాయ సముద్రంకి రావడం జరిగింది. ఇక్కడ పరుస జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి మాఘమాసంలో కూడా ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ పరస అనేది జరుగుతుంది బుక్కరాయ సముద్రంలో. ఇక్కడ చూడండి, మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి చాలా మంది ప్రజలు మన దేవరకొండ కొండ మీద ఉన్నటువంటి వెంకటరమణ స్వామిని దర్శించుకోవడానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రజలు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడా కొండ కింద ఇక్కడ జరుగుతున్నటువంటి పరస. ఇది కొండ పైన దేవుడు ఉంటాడు. అక్కడికి అందరూ కూడా కొంతమంది కాలిబాటన, ఇక్కడ చూడండి, ఇక్కడ కాలిబాటన మనము పైకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ ఈ దేవుని దర్శించుకొని ఇక్కడ నుంచి స్టెప్స్ మీద ఎక్కి పైకి వెళ్ళడం జరుగుతుంది. ఇలాగ చాలా మంది పైకి వెళ్తూ ఉంటారు. నడిచి వెళ్ళేటువంటి వాళ్ళు, నడవలేని వాళ్ళు ఇక్కడ ఈ మార్గం ద్వారా, అంటే ఇక్కడ వెహికల్ ఉంటుంది, ఇక్కడ వెహికల్లో మనము పైకి వెళ్ళొచ్చు అనమాట. వెహికల్ ద్వారా కూడా మనం పైకి వెళ్ళొచ్చు. చాలా మంచి రోడ్డు వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఎంత జనం వచ్చారు, చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. నడవలేనటువంటి వాళ్ళు ఇక్కడ మనకు కార్ల ద్వారా మనకు పైకి రావడం జరుగుతుంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలండి. ఒక వెహికల్కి వచ్చేసి మనము ఒక్కొక్క మనిషికి వచ్చేసి 70 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. అంటే పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి కిందకి వదులుతారనమాట. 70 రూపాయలు ఈచ్ పర్సన్ అనమాట. కొండ మీద రాయుడు. ఇక్కడ చూడండి, మా ఫ్యామిలీ, ఓకే, మా వాడు చిన్నోడు. ఇక్కడ అందరం కూడా ఎందుకంటే నడిచేయడానికి టైం లేదు, అందువల్ల మనం ఇక్కడ వెహికల్లో వెళ్తున్నాం అనమాట. చాలా బాగుంటుంది జర్నీ. అసలు నిజంగా తిరుపతికి మనము కార్లో వెళ్తే ఎలాగైతే రౌండ్లు ఉంటాయో కొండ ఎక్కడానికి, అలాగే ఇక్కడ కూడా మలుపులు అనేది చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంటే వితిన్ 4 మినిట్స్లో, వెహికల్లో అయితే 4 మినిట్స్లో మనము పైకి వెళ్ళగలుగుతాం. చూడండి, ఇక్కడ మనకి కారు బయలుదేరింది. కొంతమంది స్టెప్స్ ఎక్కలేనటువంటి వాళ్ళు ఇక్కడ రోడ్డు మార్గం ద్వారా కూడా పైకి ఎక్కుతూ ఉంటారు, అలాగే దిగుతూ ఉంటారు. చాలా స్పీడ్ పెట్టేసాము, చూడండి. ఓకే, ఇప్పుడు మనం కొండ మీదకి వచ్చేసాము. కొండ మీద ఈ విధంగా ఉందండి. కొండ మీద అందరూ కూడా వచ్చేసి ఉన్నారు చాలామంది. మనము ఇప్పుడు ఇక్కడ వచ్చింది మధ్యాహ్నం 4 గంటల టైంలో వచ్చాము. పైన నుంచి కిందకి బుక్కరాయ సముద్రము, అనంతపురం చెరువు అండి. ఇదంతా కూడా బుక్కరాయ సముద్రము ఊరంతా కూడా మనం వ్యూ చూస్తే కనుక చాలా బ్రహ్మాండంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడంతా ఈ కొండ మీద వెలిచినటువంటి కొండ మీద రాయుడు అంటారు వెంకటేశ్వర స్వామి. చాలా బ్రహ్మాండంగా మనకు పరస జరుగుతుంది. దేవుడు అంటే ప్రత్యక్షంగా వెలిచినటువంటి కొండ అనమాట. అందుకే కొండ మీద రాయుడు అని చెప్పి అనడం జరుగుతుంది. ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ క్యూలో వెళ్తున్నామండి. క్యూ కూడా చాలా పెద్దగానే ఉంది కొండ మీద. పైనుంచి చూస్తే వ్యూ అనమాట. చాలా బాగుంటుంది వ్యూ కానీ, అక్కడ ప్రదేశం కానీ. ఇక్కడ ఎక్కువగా కోతులు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎంత అసలు ప్రజలంతా వచ్చారు. కొంతమంది నడిచి వచ్చారు. భక్తి అన్నమాట. భక్తి ద్వారా చాలామంది నడిచి రావడం జరుగుతుంది. కొంతమంది నడవలేనటువంటి వాళ్ళు వెహికల్లో వస్తున్నారు. లోపలికి గుడిలోకి వచ్చాము. ఇప్పుడు 4 గంటలు అవుతుంది, 10 నిమిషాలు తక్కువ ఉంది. 4 గంటలు అవుతుంది. మనము లోపలికి వచ్చామంట గుడిలో. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళంగానే మనకి దేవుణ్ణి, మన వెంకటేశ్వర స్వామిని మనము ఇక్కడ చూడొచ్చు అన్నమాట.
మొదట్లోనే పద్మావతి అమ్మవారు ఉంటారు. అమ్మవారిని చూసుకున్న తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభూ అనమాట, అంటే స్వయంభూ వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి. అలాగే పక్కనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూడండి ఎంత అసలు బ్రహ్మాండంగా అలంకరించారు. అసలు దేవుడు మనకు అసలు అంత బ్రహ్మాండంగా కనిపిస్తున్నాడు. అసలు చాలా బాగా డెకరేట్ చేశారు స్వామిని. అసలు చూడండి, అసలు వెంకటేశ్వర స్వామి లేచి వచ్చినట్టుంది. అసలు బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి. ఓకే, గోవింద 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 అనుకోండి ప్రతి ఒక్కరు కూడా. బయటికి వస్తున్నాం, ఇంకా దేవుడి దర్శనం అయిపోయింది, బయటికి వస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదంగా లడ్డూని ఇస్తున్నారు. లడ్డూని తినుకుంటూ మా లడ్డూగాడు బాగా టేస్ట్ చేస్తున్నాడు. ఈ షాంపు చూడండి, లడ్డు కూడా అయిపోయి వచ్చింది. ఇంకా అలాగే ప్రసాదం కాబట్టి మళ్ళీ తెచ్చి పెడుతూ ఉంటారు. అయిపోయిందండి, దర్శనం అయిపోయింది. ఇంకా మనం తిరుగు ప్రయాణానికి బయలుదేరాము. చూడండి, చూస్తున్నారు కదా, జనాలంతా దేవుని దర్శించుకొని వచ్చేస్తున్నారు. మళ్ళీ మనం ఇప్పుడు మన వెహికల్ ఎక్కి మళ్ళీ మనము కిందికి వెళ్ళిపోవాలి. చూడండి, ఇక్కడ కొండ మీద కోతులు ఎక్కువ అండి. బట్ ఈరోజు జనాన్ని చూసి కోతులన్నీ కూడా ఎక్కడో దాక్కొని ఉన్నాయి. వానరము కోతి. మనము ఇంకా వెహికల్ ఎక్కడానికి ముందుకెళ్తున్నాం. మన వెహికల్ ఎక్కేసాము, ఇంకా కిందకు వచ్చేస్తున్నాం. ఓకే, కిందకు వచ్చేసామండి, వెహికల్ దిగుతున్నాం. ఓకే, పైన స్వామివారిని దర్శించుకొని కిందకు వచ్చేసాం. కింద చాలా బాగా బ్రహ్మాండంగా పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు, ఆడవాళ్ళకి కావాల్సినటువంటి గాజులు, ఇలాగా మిగిలినవన్నీ కూడా ఇక్కడ అన్ని షాపింగ్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రసాదంగా భోజనాలు పెడుతూ ఉంటారండి. ప్రతి తేరుకి కూడా నేను వెళ్తూ ఉంటాను. భోజనాలు అయితే బ్రహ్మాండంగా పెడుతూ ఉంటారు. ఆకలితో వచ్చిన వాళ్ళని కడుపు నిండా అన్నం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా ఇంకా ఎవరికి ఏం కావాలని కూడా పర్చేజ్ చేసుకొని మొత్తం ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్తారనమాట. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనంతపూర్కి సంబంధించినటువంటి ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్ ఎవ్రీవన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.